ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మాక్లూర్ మండలంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఇస్సాపల్లి, ఆర్మూర్ పట్టణాల్లో పర్యటించి పలువురు బీజేపీ నేతలను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరామర్శించారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఎగువ ప్రాంతం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం సమీపంలో గల గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. నగరంలోని వర్ణి రోడ్లోని శ్రీరామ్ నగర్ కాలనీలో స్థానికుల ఫిర్యాదుల మేరకు మేయర్ నీతు కిరణ్ పరిశీలించారు. సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగులతో పాటు గురుకులాలు, పోలీసులు, వైద్య నియామకాల బోర్డుల ఇతర విభాగాల పోస్టులను ఇందులో పొందుపరచనుంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన పేర్కొన్నారు. పలువురు మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందని, మంత్రి సీతక్కకు హోంశాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉందన్నారు.